లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త దావానాలాగా వ్యాపిస్తుంది. అమరావతి వేదికగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన చరిత్రాత్మక భేటీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ భేటీలో బిల్ గేట్స్ చంద్రబాబును విజనరీ లీడర్ అని ఆకాశానికి ఎత్తడం, ఏపీలో టెక్నాలజీ వినియోగాన్ని చూసి అబ్బురపడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా నిన్న రాత్రి జరిగినట్టుగా చెబుతున్న ఒక రహస్య సమావేశం తాలూకా వీడియో బయటకు వచ్చినట్లు కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆ వీడియోలో జగన్ తన పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారని, బిల్ గేట్స్ ప్రశంసల వల్ల చంద్రబాబుకు అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మైలేజీని ఎలా అడ్డుకోవాలనే దానిపై సుదీర్ఘ చర్చించినట్లు సమాచారం. గడిచిన కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వంపై డేటా విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో నేరుగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడే వచ్చి చంద్రబాబు పాలనను మెచ్చుకోవడం జగన్ వర్గాన్ని మింగుడు పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో జగన్ చాలా సీరియస్గా ఉన్నారని, తన 5 ఏళ్ల పాలనలో బిల్ గేట్స్ వంటి వ్యక్తులు ఎందుకు రాలేదని అసహనం ఆయన ముఖంలో కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి సోషల్ మీడియా టీంను యాక్టివేట్ చేసి బిల్ గేట్స్ పర్యటన కేవలం ఒక షో అని, అందులో వాస్తవం లేదని ప్రచారం చేయాలని ఆయన ఆదేశించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు కేవలం గత కీర్తిని వాడుకుంటున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది అంతా కేవలం అబద్ధాలు పునాది అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ తన కేడర్ను దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. మరోవైపు ఈ వీడియోను చూసిన ఏపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం రాష్ట్రానికి మేలు చేసిందని కొందరు భావిస్తుంటే, జగన్ మాత్రం దీనిని కేవలం రాజకీయ కోణంగానే చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలు రాష్ట్రానికి రావడం వల్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నా దాన్ని స్వాగతించాల్సింది పోయి అలాంటి రహస్య వ్యూహాలు పన్నడం ఏంటని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజానికి గతంలో కూడా జగన్ ప్రభుత్వంపై డేటా తారుమారు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బిల్ గేట్స్ నేరుగా ఆర్జీఎస్ సెంటర్ను సందర్శించి చంద్రబాబు విజన్ను పొగడడంతో జగన్ డిఫెన్స్లో పడ్డారు. దీన్ని కవర్ చేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఈ వీడియోలో ఉన్నాయనేది రాజకీయ వర్గాల వాదన. ఏది ఏమైనా ఒక వీడియో ద్వారా జగన్ ఆందోళన బయటపడడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఊహాగానాలు ఎలా ఉండగా, జగన్ నిజంగానే ఆ రాత్రి ఏం చేశారు, ఆ వీడియోలో ఉన్నది అసలు విషయమేనా లేదా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వార్త గంటల వ్యవధిలోనే లక్షలాది మందికి చేరువైంది. బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు ప్లస్ అయితే, జగన్ రియాక్షన్ మాత్రం ఆయన్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.